కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः యశేమ దేవైవం యరాజుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయః. చూడండి, మన జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి శోకము. శోకము నిరంతరంగా ఉన్నట్టుగా అనిపించదు, కానీ మన జీవితంలో ఉంటుందంటే శోకము యొక్క అంచున మనం జీవిస్తున్నామన్నట్టుగా ఉంటుంది. అంటే ఏ క్షణంలోనైనా మురికాల పట్టణంలో ఏ క్షణంలోనైనా మురికాలలో పడే అవకాశం ఉందన్నట్టుగా మనం జీవిస్తూనే ఉన్నాము. ఏ క్షణంలోనైనా మనం శోకానికి అధీనమైపోతాము, వశమైపోతాము అనే విధంగా జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే శరీరం అనారోగ్యం చేస్తే శోకంలో పడిపోతాము, ఆర్థిక పరిస్థితి తేడా వస్తే శోకంలో పడిపోతాము, పెట్రోల్ ధర పెరిగితే శోకంలో పడిపోతాము, ఏ క్షణంలో వెదర్ మారితే శోకంలో పడతాము. ఇంట్లో వాళ్ళు మన ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు ఇద్దరితో ప్రారంభమై 4, 8, 15, 20, 100 మంది ఇలా పెరిగి నెట్వర్క్ కింద పెరిగి ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరికి ఏ ప్రశ్నలో తేడా వచ్చినా మనం శోకంలో పడిపోతాము. జీవితంలో శోకం అనేది ఉన్నది. తర్వాత భయం. ప్రతి వ్యక్తి కూడా చాలా ఇన్సెక్యూర్గా జీవిస్తూ ఉంటాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. బోర్డంత రాజకీయ అధికారం ఉన్నవాడు ఇన్సెక్యూర్గా ఉంటాడు, చాలా ఎక్కువ ధనం ఉన్నవాడు ఇన్సెక్యూర్గా ఉంటాడు, అన్ని హంగులు ఆఘాతాలు ఉన్నవాడు కూడా చాలా అభద్రతతో జీవిస్తూ ఉంటాడు. ఈ అభద్రత తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ అంతా కన్ఫ్యూషన్. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ మతం వేరు, ఆ మతం వేరు, దీంట్లో రాజద్వేషాలు ఇచ్చుకోవడాలు పెట్టుకోవడాలు. దేవుడి పేరు మీద ఉన్నంత కన్ఫ్యూషన్ సమాజంలో ఇంక ఏ అంశంలో లేదు. అదొకటి. తర్వాత ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ అంతా పొరపాటే. నేను అనే మాటని ఎంత తప్పుగా మనం అర్థం చేసుకుంటామంటే ప్రతి అంశంలోనూ నేను అనే స్వరూపాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఉండేటువంటి దీన్నే బంధము అంటారు, సంసార బంధము. ఈ సంసార బంధానికి మూలం ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కన్ఫ్యూషన్? ఈ మూలం ఏమిటంటే మన విశ్వాసం ఏమిటి? జగత్ అనేది ఒకటి ఉంది. ఆ జగత్తులోకి అది నేను జగత్తులో ఉన్నాను. జగత్తుంది, జగత్తులో నేనున్నాను. ఆకాశం ఉంది, ఆకాశంలో చిన్న స్పెక్ కింద నేనున్నాను. కాల ప్రవాహం ఉంటుంది, దాంట్లో నేను ఒకసారంతా జీవితంతో నేనున్నాను అని ఒక విశాలమైన సమష్టిని ఒక దాన్ని మనం ఫిక్స్ చేసేసి ఆ సమష్టి అలా ఉంది, నేను వచ్చిపోతూ ఉంటాను. ఇప్పుడు బర్త్ డెత్ అంటే అర్థం ఏంటి? బర్త్కు ముందు జగత్తు ఉంది, నేను ఆ జగత్తులో వచ్చాను, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ జగత్తు నుంచి వెళ్ళిపోతాను, జగత్తు అలాగే ఉంటుంది. తర్వాత ప్రతిరోజు జగత్తు అలాగే ఉంటుంది. నేను నిద్రలేచి జగత్తులోకి వస్తాను, మళ్ళీ నిద్రపోయినప్పుడు జగత్తులోకి వెళ్ళిపోతాను. ఇది మనకున్న విశ్వాసం. మన మతాలు, మన శాస్త్రాలు, మన జీవితాలు అన్నీ కూడా ఈ విశ్వాసం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ విశ్వాసాన్ని ఇలాగే మీరు అడ్డుపెట్టుకున్నంత కాలము ఆ కన్ఫ్యూషన్కి, ఆ శోకానికి, ఆ అభద్రతకి విముక్తి అనేది ఉండదు. మీరు గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే మీరు జగత్తులో ఉండడం తప్పు, జగత్తు మీ యందు ఉన్నది. ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ, నాట్ యూ ఇన్ ది వరల్డ్. కల్పయత్యాత్మనాత్మ, జగత్తును మీరు సృష్టిస్తున్నారు. సో
ముందు జగత్తును సృష్టించి ఆ జగత్తును 2 ముక్కల కింద విడదీసి ముందు దాంట్లో నేను ఒక వ్యష్టిని సృష్టించి సమష్టిని సృష్టించి ఆ సమష్టిలో నేను ఒక భాగమై ఉన్నాను అని వీడు ఆ కల్పన చేసుకుని మొత్తం అంతా వీడే కల్పన చేస్తాడు. కాబట్టి జగత్తులో నేను ఉన్నాను, జగత్తులోకి వచ్చిపోతున్నాను, ప్రతిరోజు అది జరుగుతుంది, పుట్టినప్పుడు అలా అయింది, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇంకో అవుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నంతకాలం ఆ విశ్వాసము మతాలకి మనకుండే లోకానుభవానికి సమాజంలో ఉండే దృష్టికోణానికి అనుభవమైనదన్నమాట వాస్తవమే. కానీ ఆ విశ్వాసమే తప్పు. ఆ విశ్వాసంలో మనిషి ఉన్నంతకాలము మనిషి సంసారం నుంచి విముక్తులు కాలేదు. కాల ప్రవాహంలో నేను రోజులు పుట్టాను, ఫలానా చోట పుట్టాను, నాకు ఒక దేహము గలదు, నాకు ఒక పేరు ఉంది, నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనే ఈ అభిప్రాయాలు ఏవైతే గలవో ఇవి మహాదోషం అంతా కూడా వాటిలోనే ఉంది. అంచేతనే ఎప్పుడైనా ఈ న్యూమరాలజీ గురించి వాటి గురించి నేను ఎప్పుడైనా కొంచెం నెగిటివ్గా మాట్లాడానంటే దాని అర్థం ఎందుకు అలా మాట్లాడానంటే అవి మానవుని యొక్క అజ్ఞానాన్ని వాడి యొక్క తప్పుడు ధారణని మరింత బలపరుస్తున్నాయి. కాబట్టి నేను వాటి మీద విద్యుత్ పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. నాకు వ్యతిరేకం ఏం లేదు. మనం అసలే అజ్ఞానంలో కుటుంబీలాడుతుంటే వాడు వచ్చి ఆ అజ్ఞానాన్ని మరింత పకడ్బందీ చేసుకోవడానే ఏమి దురన్యాయం అని చెప్పేసి ఫీల్ అవ్వడం తప్ప అంతకంటే పర్లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రుడినే సూర్యుల్లో పాము వచ్చి కొరికేసింది అని చేత అక్కడ చిల్లిపడిందని అనుకుంటున్న వాడికి మరికొన్ని అలాంటి భావాలే మనం అమలు చేసామనుకోండి, అదే బలం చేసి పెట్టామనుకోండి, వాడు ఎప్పుడు బయటపడతాడో అజ్ఞానం. ఆ రకంగా జగత్తుని నేను సృష్టిస్తున్నాను, ఆత్మ చైతన్యము అనే ఆకాశం నుండి ఆ చిదాకాశం నుండి జగత్తు భాషిస్తోంది. ప్రతీయేత న ప్రతీయేత. తాడు నుండి పాము కనబడిందే కనబడడం మానేసింది అంటే తాడు సత్యం పాము మిథ్య. అలాగే ఆత్మ చైతన్యంలో జగత్తు భాషించింది, భాషించడం మానేసింది అంటే ఆత్మ చైతన్యమే సత్యము, జగత్తు మిథ్య. ఎప్పుడు వీడు తెలుసుకుంటాడు? జగత్తుంది దాంట్లో నేను వచ్చిపోతున్నాను అనుకుంటున్నంత వరకు వీడికి విముక్తి లేదు. నిజానికి జగత్తు యొక్క మూల స్రోతస్సు మీరు. జగత్తు పుట్టినప్పుడు మీ నుంచి పుడుతోంది, జగత్తు గిట్టినప్పుడు మీలో విలీనమవుతోంది. జగత్తు ఉన్నప్పుడు ఆ జగత్తు యొక్క అధిష్టానము నువ్వై ఉన్నావు. సో ఆ సత్యాన్ని గుర్తించాలి. తర్వాత సినిమా చూశారనుకోండి, సినిమాలో ఆ స్క్రీన్ మీద కనపడే దృశ్యములు ద్రష్ట లేకుండా ఉండవు. ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యాలు ఉంటాయి, ద్రష్ట లేని దృశ్యాలు ఉండవు. ఈ ద్రష్ట దృశ్యము ఈ రెండింటిలో ఏది సత్యము అంటే దృశ్యములు ద్రష్ట యొక్క స్వరూపమునందు కల్పితములు అని తెలుసుకోవాలి. ద్రష్ట యొక్క స్వరూపంలో దృశ్యాలు కల్పితములై ఉంటాయి. ద్రష్ట యొక్క స్వరూపం లేకుండా కుర్చీలకి వాటికి సినిమా ఏముండదు. ద్రష్ట ఉంటేనే సినిమా ఉంది. కాబట్టి మొత్తం ఎపిసోడ్లో అంటే నేను అక్కడ కూర్చుని 2 గంటల సేపు ఆ దృశ్యాలన్నింటినీ అనుభవించినాను, దాంట్లో ఉండే సుఖాన్ని దుఃఖాన్ని అన్నీ కూడా నేను అనుభవించినాను అని మీరు అన్నప్పుడు ఆ అనుభవంలో దృష్టాదృశ్యంలో 2 పోల్స్ ఉన్నాయి, డైపోల్. ఆ రెండింటిలో దృశ్యం మిథ్య, ద్రష్టు స్వరూపమేవ సత్యం అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అదే రకంగా జాగ్రత్త అవస్థలో మనకి ఎన్ని అనుభవాలు కలుగుతున్నాయో ఆ అన్ని అనుభవాల్లోనూ కూడా ఆ అనుభవము ఇన్ ఇట్ సెల్ఫ్ సత్యం కాదని, ఆ దృశ్యం అనుభవం అంటే దృశ్యం ఎక్స్పీరియన్స్, దాన్ని ద్రష్ట యొక్క స్వరూపమైన ఆత్మ చైతన్యం మాత్రమే సత్యము. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే సినిమా తెర మీద కనపడే దృశ్యము సత్యమని మనం అనుకుంటాం. ఆ దృశ్యం సత్యం కాదయా, ఆ దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమునందు భాషిస్తోంది. ద్రష్ట యొక్క స్వరూపమైన ఆ వెలుగు, ఆ జ్యోతి, ఆత్మజ్యోతి, అది మాత్రమే సత్యము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కనబడేటువంటి అపియరెన్స్ ఏదైతే భాషిస్తోందో, కనబడుతోందో, ఆ కనబడే దానిని ఉన్నది అని భ్రమపడి సంసారం కనబడుతూ ఉంటుంది. కనబడే దాన్ని ఉన్నది అని భ్రమపడి ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ తీశారనుకోండి, పొద్దున్నే న్యూస్ పేపర్, కొత్త న్యూస్ పేపర్ రాగానే తీసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ మనకు ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది.
ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ ప్రపంచం మీకు న్యూస్ పేపర్ తెరిచే వరకు మీకు ఆ ప్రపంచం లేదు. ఆ న్యూస్ పేపర్ తెరవగానే ఒక ప్రపంచం మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రపంచము సత్యము అని మీరు అనుకుంటారు. కాబట్టి న్యూస్ పేపర్ చూపించే ప్రపంచము, ఇంద్రియములు చూపించే ప్రపంచము అవి దృశ్య ప్రపంచము. అది సత్యం కాదు, అది కేవలము దృశ్యము, కనబడేది మాత్రమే, ఉన్నది కాదు. మరి అది కనబడేది మాత్రమే అయితే ఉన్నది ఏది? దానిని కనపడిట్లా చేసే ఆత్మ చైతన్యం ఏది కాదో అది మాత్రమే ఉన్నది, నా స్వరూపమునందు కనపడుతుంది అనే సత్యాన్ని మీరు గుర్తించినంత వరకు, కనబడేదానిని సత్యమని అనుకుంటూ ఉన్నంత వరకు ఈ అజ్ఞానము, ఈ బంధము ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తుదముట్టించే ఉపాయం ఏమంటే కల్పయత్యాత్మనాత్మానం. ఏ జగత్తులో నేను జీవిస్తున్నానని నేను అనుకుంటున్నాను ఆ జగత్తు నేను సృష్టించుకున్నది మాత్రమే అనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో, కాబట్టి నేను సృష్టించినటువంటి జగత్తు, నేను ప్రకాశింపజేస్తున్న జగత్తు అది కనబడేది తప్ప ఉన్నది కాదు. భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధము కాదు. కనబడుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉందే కానీ ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఉన్నది ఏది అంటే నేను మాత్రమే ఉన్నది, ఉన్న చైతన్యము నేను మాత్రమే అని తెలుసుకోవడంత వరకు ఈ సంసార దుఃఖము, శోకము, భయము ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఆగే ప్రసక్తి లేదు, ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటారు. ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు మీరు బతుకున్నంత కాలం రోగంతో ఉంటాడనే కదా అర్థం. లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు? ఇప్పుడు ఈ క్షణంలో రోగం ఉండకపోవచ్చు, ఎప్పుడైనా వచ్చేసేసి ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆ సమస్య పరిష్కారం అయిందనే స్థితి లేదు, మనం మీకు స్పష్టమైపోలేదా? అదే రకంగా ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉన్నాడంటే వీడు బతుకంతా జ్యోతిష్కుడు వెనకాల పడాల్సిందని తేలేదు మీకు. అది ఫ్యామిలీ న్యూమరాలజిస్టు, ఫ్యామిలీ మా వంశానికి ఆయన జ్యోతిష్కుడు సిద్ధాంతి అని పెట్టుకుంటే వీడు బతుకున్నంత కాలం వీడికి ఏదో సర్దుబాటు ఆయన చేస్తూనే ఉండాలని మీకు అర్థం కాలేదు. అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఎవరెవరో ఇంకా ఇలాంటి ఉంటాడు. ఫ్యామిలీ బ్యాంకర్ ఉంటాడు, ఫ్యామిలీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటాడు, పర్మనెంట్ ట్యాక్స్ కన్సల్టెంట్. వీడు పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? వీడు బతుకున్నంత కాలం ఇలాగ పరాధీనంగా బతుకుతూ ఉంటాడని తేలేదండి. కాబట్టి అవి మీకు సొల్యూషన్ ఎలా అవుతుంది? ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుంటే సొల్యూషన్ ఎలా అవుతుంది? వీడు చచ్చిపోయే వరకు వాడితో ప్రిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటాడు, మొదలు కొనుక్కుని వీడు వింటూ ఉంటాడు. అది సొల్యూషన్ ఎలా అవుతుంది? అలాగే ఫ్యామిలీ జ్యోతిష్కుడు సొల్యూషన్ ఎలా అవుతుంది? ఏదో చెప్తూ ఉంటాడు, ఈ గ్రహం ఎలా ఉన్నట్టాడు, ఆ గ్రహం ఎలా ఉన్నట్టాడు. గ్రహాలు 9 గ్రహాలు గిరగిరగిరా తిరుగుతూ ఉంటే, నిరంతరంగా తిరుగుతూ ఉంటే వాటిల్లో కనీసం స్టాటిస్టికల్గా ఒక సగమైనా తప్పుగా తిరుగుతాయి తప్ప అనుకూలంగా తిరగదు. ఓ మహాత్ముడు చెప్పేవారు, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, శుక్లపక్షంలో మీకు అనుకూలుడుగా ఉన్నాడంటే కృష్ణపక్షంలో ప్రతికూలుడు అయిపోతుంది. అంటే మీకు అనుకూలం ఎన్ని రోజులు ఉన్నట్టు. కాబట్టి ఇది పద్ధతి కాదండి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే జగత్తు మిథ్య, జాగ్రత్త వ్యవస్థ సినిమా ఉంటుంది, ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్, దీర్ఘమైన చిత్త విభ్రమము, ఆ భ్రమోద్యమము అనే ఆ భ్రమని అగైన్ అండ్ అగైన్ క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఆత్మవిచారము. అప్పుడు మాత్రమే వీడికి ఈ సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అనేది ఈ శ్లోకం నుంచి వచ్చేటువంటి ఒక తాత్పర్యం. శ్లోకం యొక్క ఉపోద్ఘాతంగా చెప్పాను. సో కల్పయత్యాత్మ ఆత్మానం. దీంట్లో కొంత శాస్త్రీయంగా కూడా చూడవచ్చు దాన్ని. ఎలాగంటే ఆత్మనా కల్పయతి ఇది సాధారణంగా మీరు ఏదైనా నిర్మాణం చేసినప్పుడు మీకు కారణము ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇక్కడ ఈ కల్పనకి ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? మరో ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేదు, ఆత్మయే ఇన్స్ట్రుమెంట్. కారణాంతరం ఏమి, మరో యొక్క కారణం ఏమీ లేదు అని చెప్పడం కోసం ఆత్మనాన్ని వేశారు. తర్వాత కుమ్మరివాడు మట్టిని ఘటముగా మలచినాడు అన్నప్పుడు మట్టి కర్మ. ఇక్కడ ఆత్మ జగత్తును ఆత్మస్వరూపం నుంచి సృష్టించింది అన్నప్పుడు కర్మ ఏమిటి? ఆ క్రియలో, జగత్ సృష్టి అనే క్రియలో కర్మ ఆబ్జెక్ట్ ఏమిటి? అది కూడా ఆత్మనే. మరో కర్మ ఏమీ లేదు అని చెప్పడం కోసం ఆత్మానం అనే విశేషణం వేశారు. తర్వాత ఈ జగత్తును సృష్టించే కర్త వేరే ఇంకొకడెవడో దేవుడు ఉన్నాడు.
వాడు ఈ లోకంలో ఉన్నాడు ఆ లోకంలో ఉన్నాడు అంటూ కర్త మరొకడు ఉన్నాడని భ్రమ ఏదైతే కలదో ఆ కర్తను నిరాకరించడం కోసం ఆత్మ అని విశేషణ వేశారు. తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కనపడటానికి కర్త ఆత్మ, ఆత్మయందు ఆత్మ ద్వారా కనబడిట్లా చేస్తోంది. కానీ ఆ కనపడటానికి కావలసిన చైతన్య ప్రకాశం ఆత్మ కంటే భిన్నమైన సోర్స్ నుంచి వస్తుందని మీరు భ్రమపడకుండా ఉండడం కోసం దేవ అనే విశేషణాన్ని వేశారు. ఆత్మ దేవ. తర్వాత ఇది పరిణామవాదం కాదండి బాబు, ఇది వివర్తవాదము. ఇక్కడ జగత్తు ఆత్మ యొక్క వివర్తమే కానీ పరిణామం కాదు అని చెప్పడం కోసం స్వమాయ అని పదం వేశారు. సో అంచేతనే జగత్ సృష్టికి కారణము బ్రహ్మ అన్నప్పుడు కర్తృత్వం ద్వారా కారణం కాదు, మాయ ద్వారా కారణము. కాబట్టి బ్రహ్మ వివర్త కారణమే కానీ పరిణామ కారణం కాదు అని స్పష్టం చేయడం కోసం మీకు స్వమాయ అనే విశేషణాన్ని వేశారు. ఇది వేదాంత నిశ్చయ. ఈ విషయాన్ని కేవలం మేము బుద్ధితో తర్కించి చెప్తున్నది మాత్రమే కాదు, ఇది మేము చెప్పినటువంటి ఈ సత్యానికి వేదాంతములు ఉపనిషత్తుల యొక్క నిశ్చయం ఈ విధముగా ఉన్నది. అంచేతనే మీకు కర్మకాండలో బహుదేవతలు మీకు సమర్పించబడతారు. కర్మకాండ ఏం చేస్తుందంటే అగ్ని ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, ఇంద్రుడు, ఉష, ఈ రకంగా దేవతలు అనేక మంది ఉన్నారు. ఈ దేవతలను ఈ కాలంలో ఈ దేశాల్లో ఈ సందర్భాల్లో ఆరాధించుకోవాలి బహుదేవతావాదాన్ని మనకి కర్మకాండ ప్రసాదిస్తుంది. ఒకవేళ ఉపాసనా సందర్భంలో కూడా బహుదేవత బహు ఉపాసనలు ఉంటాయి, లేకపోతే ఏకేశ్వర ఉపాసనలు కూడా చెప్పేటువంటి ఉపాసనా శాస్త్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సర్వ వేదాంతం యొక్క నిశ్చయం ఏమిటంటే అటు బహుదేవతావాదం కానీ ఇటు జీవుడి కంటే భిన్నంగా ఉండేటువంటి ఈశ్వరుడు యొక్క ప్రతిపాదన కానీ ఇక్కడ వేదాంతంలో చెప్పరు. అవి పరిగణనలో తీసుకుంటారు. అంతఃకరణ శుద్ధికి ఈ మార్గంలో నడిపించడానికి ఉపయోగించే మెట్లు కింద ప్రతిపాదిస్తారు తప్పిస్తే ఇక్కడ నిశ్చయం మాత్రం ఆత్మాదేవ అది నిశ్చయం, ద లివింగ్ గాడ్. సో దాన్ని మాత్రమే దేవుడుగా నీ యొక్క స్వరూపాన్ని మాత్రమే నీవు ఆరాధించాలి. నువ్వు దేవుడికి శరణాగతి చేయాలి, ట్రూ. కానీ దేవుడు అంటే ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు? సాక్షి చైతన్య రూపంగా ఉన్నాడు. ఆ సాక్షి చైతన్యాన్ని అది దేవుడు, దాన్ని నువ్వు ఆరాధించు. దాన్ని ఎలా ఆరాధిస్తావు? ధ్యానం ద్వారా ఆరాధిస్తావు. ఆ సాక్షి చైతన్య స్వరూపులో ఎందు ధ్యానంలో నిలిచి ఆత్మనిష్ఠులో ఎందు ఇదే పూజ, ఇదే ధ్యానం, ఇదే యజ్ఞం, ఇదే యాగం. ఇది వేదాంతం యొక్క నిశ్చయం. వేదాంత నిశ్చయం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వేదాంత శాస్త్రము నేను చెప్పినటువంటి సిద్ధాంతానికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం కోసం గౌరవాచార్యులు వేదాంత నిశ్చయ అని అంటున్నారు. అయితే ఇంకొక పాయింట్ ఉంది కదా, మన రెండు ప్రశ్నలు ఉన్నాయి. ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం లుప్తమైపోతుంది అని. ఆ వ్యవహారము కల్పితం వ్యవహారమే, యథార్థం కాదు. మరి జీవుడు లేకుండా పోతాడు. జీవుడు లేకుండా పోవడం ఆత్మ చైతన్యము ఈ హృదయంలో ప్రతిఫలించినప్పుడు ప్రమాతగా ద్రష్టగా మీరు కండిషన్ చేసి స్వీకరించినప్పుడు ఆ కల్పితమైన ప్రమాతయే జీవుడు. కాబట్టి జీవుడు యథార్థ జీవుడు అర్థం లేదు, కల్పిత జీవుడే సర్వత్రం. జీవత్వం కల్పితమే. ఇప్పుడు మీరు ఆఫీసులో ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ ఏదో డెసిగ్నేషన్ ఇస్తారు, ఏదో మేనేజర్ అనే పేరు ఒకటి ఇస్తారు. నేను మేనేజర్నే మీరు అనుకుంటారు. అనుకున్న మేనేజర్ చేయాల్సినటువంటి డ్యూటీలన్నీ చేస్తూ ఉంటారు. ఆ మేనేజర్ అనేటువంటి డెసిగ్నేషను అది స్వరూపానికి సంబంధించిందా? కాదు. తాత్కాలికంగా ఆ వ్యవస్థ కోసం అలా పెట్టుకున్నారు. అలాగే నేను ఈ దేహము, ఈ ఇంద్రియము నేను, ఈ మనస్సు నేను అనే వ్యవస్థ, నేను ప్రమాతని, ఇది ప్రమేయము అనే వ్యవహారమే కదా నీకు కావాల్సింది. దానికోసం యథార్థ జీవుడు అక్కర్లేదు, కల్పిత జీవుడు చాలు. కల్పిత మేనేజర్తో ఫ్యాక్టరీ పరంగా నడుస్తుండగాలండి, కల్పిత జీవులతో సంసారం నడవడండి. కల్పిత భర్త చాలు, భారతకి ఉపకారం చేయడానికి కల్పిత భర్త చాలు. మీరు యథార్థంగా భర్త ఒక్కర్లేదు. యథార్థంగా భర్తగా ఒక్కలేదు కదా, భర్త మధ్యలో అయ్యాడు కదా, మళ్ళీ మధ్యలోనే భర్త స్థానం నుంచి అవసరం ఉండదు కదా. అది యథార్థంగా ఏం చెప్తుంటారు? ఏదైనా అంతే, భర్త అయినా అంతే, తండ్రి అయినా అంతే. మేనేజర్ అంటే ఇప్పుడు పుట్టడం మేనేజర్గా పుట్టడం, ఏదో టైంలో మేనేజర్ అవుతాడు, దాని నుంచే రిటైర్ అయిపోతాడు.
అలాగే భర్త అయినా భార్య అయినా తండ్రి అయినా కొడుకైనా. కాబట్టి కల్పితమైన ప్రమాతతోటి ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం నడిచిపోతుంది. దానికోసం నేను వెళ్ళబెట్టుకోకర్లేదు. కాబట్టి ఈ విధంగా అన్ని డౌట్స్ అంత ముందు శ్లోకంలో పెట్టినవి అన్ని కూడా సెటిల్ అయ్యాయి. అయితే ఇంకొక అంశం మిగిలి ఉన్నది. స్వమాయ మనం భాషలు చూస్తూ ఉన్నామండి. ఒక మొదటి వాక్యం చూసాము. తద్వారానికి సత్పాది స్వయమేవ చిత్రానుపించతే భేద తద్వదేవేది ఏమో వేదాంత నిశ్చయ. ఓకే. నాన్యోస్తి జ్ఞానస్మృత్యాశ్రయ. ఇప్పుడు చూడండి, జ్ఞానము స్మృతి రెండు ఉంటాయి. జీవుడు జ్ఞానస్మృతులకు ఆశ్రయం. ఇప్పుడు కుమ్మరివాడు కుండను తయారు చేశారనుకోండి, వాడికి ఘట జ్ఞానం అంతకు ముందు ఉండాలి. ఏమంటే ఆ ఘట జ్ఞానాన్ని నెమరు వేసుకుని స్మృతికి తెచ్చుకుని దాని నుంచి సంకల్పం చేసి మళ్ళీ కుండను తయారు చేస్తాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, అసలు అంతా మిథ్యే అని అన్నట్లయితే ఈ ఘట జ్ఞానానికి ఆశ్రయం ఎవరు? ఆ ఘట జ్ఞానాన్ని నెమరు వేసుకుని స్మృతికి తెచ్చుకున్న ఆ స్మృతికి ఆశ్రయం ఎవరు? స్మృతికి ఆశ్రయం లేకుండా పోతాం కదా అని వాడి సమస్య. ఆశ్రయం ఉంది. ఏమిటి ఆశ్రయం? ఆత్మయే ఆశ్రయం. ఆత్మయే జీవరూపంగా కండిషన్ అయ్యి ఉన్న ఆత్మ, పరిచ్ఛిన్నమైన ఆత్మయే ఈ జ్ఞానస్మృతులకు ఆశ్రయంగా ఉంటుంది. ఏ సమస్య ఉంది? ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు, వాడేమో డైలాగులు చెప్తున్నాడు. ఆ హీరో మిథ్య అంటే ఈ డైలాగులు చెప్పి వాడు ఎవరు అనే సమస్య వస్తుంది. కాబట్టి ఆ హీరో సత్యం ఉన్నాను. అదే సరిపడుతున్నాయా? ఆ డైలాగులు చెప్పడానికి ఆ మిథ్య హీరో సరిపడుతుంది. మిథ్య హీరోతో సరిపడుతుందంటే డైలాగులు చెప్తున్నాడు కాబట్టి ఆ డైలాగులు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఆ హీరో నిజం అయ్యి ఉంటాడు అని అలా అక్కర్లా. ఆ డైలాగులకు ఆ హీరో చాలు. యథానురూపం యక్షానురూపం బలిహి అని ఓ న్యాయం ఉంటుంది. యక్షానురూపం బలిహి. బలిహి అంటే నైవేద్యం. యక్ష అంటే వీడు ఆరాధించే దేవత. వీడు ఆరాధించే దేవతకి తగ్గట్టుగానే ఉంటుంది నైవేద్యం. చిన్న దేవతను ఆరాధిస్తుంటే చిన్న నైవేద్యం ఉంటుంది, పెద్ద దేవతను ఆరాధిస్తే పెద్ద నైవేద్యం. పెద్ద కొండ మీద వెళ్తున్నారనుకోండి, మెట్లెక్కుతుంటే అక్కడ ఒకడు క్షేత్రపాలకుడు ఒకడు ఉంటాడు. అక్కడ ఒకడు కూర్చుని ఉంటాడు ఈ క్షేత్రపాలకుడు. మామూలుగా మేము మెట్లెక్కొస్తుంటే అంటాడు, క్షేత్రపాలకుడిని చూడకుండా దేవుడిని చూడడానికి వీలు లేదు కూడా ఒక స్టేట్మెంట్ ఒకటి మీ మీద పారేస్తాం. కాబట్టి సరే క్షేత్రపాలకుడి దగ్గరికి వెళ్తారు. మీరు హుండీలో 1000 రూపాయలు వేసుకున్నారనుకోండి, ఈ క్షేత్రపాలకుడికి వేస్తారా 1000 రూపాయలకు? వేరు. క్షేత్రపాలకుడి దగ్గర పాలవాయో అద్భుతంగా వేసుకుంటుంది. యక్షానురూపో బలిహి నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా సో ఇప్పుడు ఈ ప్రమాతృ ప్రమేయ వ్యవహారమే కదా నీ సమస్య. చూసేవాడు చూడలేదు. ఈ వ్యవహారం అపియరెన్సే కదా. ఇది నిద్రలో లేదు, నిద్రలో ఇప్పుడు ఉంది, తర్వాత మళ్ళీ ఉండదు. ఈ మిథ్యారూపమైన వ్యవహారానికి మిథ్యాజీవుడు సరిపడతాడయా? దీనికోసం యథార్థమైన జీవుడు అక్కర్లా. కాబట్టి ఆత్మ చైతన్యమే జీవ స్టేటస్లో ఉండి ఆ జ్ఞాన స్మృతులకు ఆశ్రయంగా ఉంటుంది. ఇది మైక్రో లెవెల్. మ్యాక్రోకి వెళ్ళండి. మ్యాక్రోకి వెళ్తే అక్కడ యథాపూర్వం అకల్పలేదు, భాష యథాపూర్వం అకల్పలేదు. ఇక్కడ వీడు పొద్దున నిద్రలేసి భార్య పిల్లలను వీడు సృష్టించుకుంటే ఆయన బ్రహ్మగారు సూర్యుడిని, చంద్రుడిని, జగత్తుని, పంచభూతాలని, భూగోళాన్ని ఇవన్నీ సృష్టించాలి కదా. మరి ఆయన ఒకరు ఉండక్కర్లేదా అంటే అన్నిటికీ ఇదే ఆత్మసత్వం. ఆ మాయా అనే అధిష్టానంలో ఇదే ఆత్మకి, ఆత్మయే సమష్టి లెవెల్లో దానికి ఏమని పేరు? బ్రహ్మని పేరు. అదే ఆత్మకే వ్యష్టి లెవెల్లో జీవుడు అంతే సత్యం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, 10 మెగావాట్స్ పవర్ అని అంటే అది ఎక్కడ పవర్ హౌస్లో 10 మెగావాట్స్ పవర్ అని దానికి పేరు. అది మన దగ్గర వచ్చేప్పుడు 200 వోల్ట్స్ లేకపోతే 50 వాట్స్ ఎంతో మనకు వస్తుంది, సరిపడుతుంది. అన్ని సత్యాలు కానక్కర్లా. ఆ సందర్భంలో అది ఇదే ఎలక్ట్రిసిటీ, ఈ సందర్భంలో ఇది అదే ఎలక్ట్రిసిటీ. దీంట్లో ఒక వేరే ఎలక్ట్రిసిటీ, దానికి వేరే అక్కర్లా. కాబట్టి ఒకే ఆత్మ సమష్టి ఈశ్వరుడు జగత్ కారణంగా అదే వ్యవహరిస్తుంది, అదే చేస్తుంది. వ్యష్టి జీవుని యొక్క రోల్ కూడా అదే ప్లే చేస్తుంది. కాబట్టి జ్ఞానస్మృతులకు ఆలంబనంగా వ్యష్టి జీవుడు, సమష్టి ఈశ్వరుడు లేకుండా పోతాడేమో అనే శంక నీకు అక్కర్లేదు. అదే ఆత్మ 2 పనులు చేసేస్తుంది.
అది వేదాంతం అంటే అలాగే. వేదాంతంలో జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని అట్టి పెడితే అదే వేదాంతం దాన్ని కచ్చాపచ్చా వేదాంతం ఉంటాయి. అలాగంటే సగం సగం వేదాంతం మాండుక్యంలో ఉండదు. అసలు వేదాంతంలో ఎక్కడా ఉండదు. ఏదో ఒకసారి తేడా పెట్టడం అనే తేడా ఏమి ఉండదు. ఏదైనా తేడా ఉన్నా ఉపాసనా స్థానంలో తేడా ఉంటుంది తప్పిస్తే జ్ఞాన స్థాయిలో ఏ రకమైన భేదము ఉండదు. అయితే మరి ఇంకొక చిన్న సందేహం, మరి మాయ అన్నావు కదా, కొన్ని మాయాలు బ్రహ్మ కలిపి రెండు అవుతాయా అవ్వా? మాయ ఒకటి బ్రహ్మ ఒకటి. ఇప్పుడు చూడండి, రెండు ద్విత్వం చేసే సందర్భం అవుతుంటుంది, ద్విత్వం లేని సందర్భం అవుతుంది. ఇప్పుడు ఆవు గుర్రము, ఆవు చెప్పారు ఒకటి, గుర్రముని తీసుకొచ్చారు. ఈ గుర్రం ఏం చేసింది? ఒకటిని రెండు చేసింది, ద్విత్వాన్ని కల్పించింది. ఓకే ఓకే. ఇంకో సందర్భం చెప్తాను, ఆవు దాని కొమ్ములు. ఇప్పుడు ఈ కొమ్ములు అనేది ద్విత్వాన్ని కల్పించిందా? గుర్రం తీసుకొచ్చిన ద్విత్వంలో ఈ కొమ్ములు ద్విత్వాన్ని తెచ్చిందా? తేలేదు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ద్విత్వం వచ్చిందే రక్కర్లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి అన్నారు. బ్రహ్మదేవుడు సరస్వతి అంటే ద్విత్వంలాగా మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవంలో అక్కడ ద్విత్వం లేదు. బ్రహ్మదేవుడు అంటే ఏమిటి? వేదములను లోకానికి ప్రకటించిన వాడుగా బ్రహ్మదేవుడు. వేదం అంటే ఏమిటండి? సరస్వతి కాదండి. కాబట్టి బ్రహ్మదేవుడు సరస్వతి అంటే వేద విజ్ఞానము. ఈ వేద విజ్ఞానం ఎక్కడ ఉందంటారు? బ్రహ్మదేవుల్లో ఉందా లేకపోతే ఆయనకు భిన్నంగా ఉందా? బ్రహ్మదేవుల్లో భాగంగానే ఉంది. కాబట్టి వేద విజ్ఞానము బ్రహ్మదేవుని ఎందు ద్విత్వాన్ని కల్పిస్తుందా కల్పించదా? కల్పించదు. అంచేతనే సరస్వతి వలన బ్రహ్మదేవుడికి ద్విత్వం ఉండదు, లక్ష్మీదేవి వలన విష్ణువుకి ద్విత్వం ఉండదు, పార్వతి వల్ల శివుడికి ద్విత్వం ఉండదు. మరైతే ఈ ఉపనిషత్ పుస్తకం మీద ఇలా ఎందుకు వేశారో మీకు సందేహం కలగచ్చు. శివుడు పార్వతి అలా ఎందుకు సార్? ఆ ఉపనిషత్తులో ఉన్న విషయానికి అనుకూలంగా ఉండాలి కదా. ఏదో మాకు మేము పూజ చేసుకునే దేవతాశిని పెట్టిలో బొమ్మ ఒకటి పెట్టామన్నట్టుగా ఉండకూడదు కదా. వేదాంతులం కదా మరి. అంటే లోపల కైవల్య ఉపనిషత్తులో ఉమాసహాయ పరమేశ్వర అనే ఒక ఉపాసన ఉంది. ఆత్మస్వరూపాన్ని తెలియడానికి అంతఃకరణ శుద్ధి అవసరం. అంతఃకరణ శుద్ధికి ఉపాసన చేయాలి. ఎటువంటి ఉపాసన చేయాలి అంటే ఈ ఉపనిషత్తులో చెప్పిన ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకం ఉపాసనని చెప్పింది. అనేక రకాల ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే పార్వతితో కూడి ఉన్న పరమేశ్వరుని యొక్క ఉపాసన అని ఉపాసన అక్కడ విధించబడి ఉంది. ఒక మంత్రంలో, ఒక 2 మంత్రాలు. అది మనస్సులో పెట్టుకుని నేను ఈ బొమ్మని సెలెక్ట్ చేశాను. ఇలాంటి బొమ్మ ఒకటి పెట్టండి, అర్ధనారీశ్వరుడు వద్దు, సెపరేట్గా పెట్టిందని కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉపాసనలో ఉమా సహాయ పరమేశ్వర అని అలా ఉంది. నిజంగా ఉమా పక్కన ఉన్నట్టుగా అక్కడ వాక్యం అలా వస్తుంది. ఆ ఉపాసన కోసం, ఇందుకోసం అలా. కాబట్టి ఉమా పరమేశ్వరుని ద్విత్వాన్ని తీసుకురాదు. ఉపాసన కోసం అలా పెట్టినా కూడా ద్విత్వం తీసుకురాదు. మీరు చెప్పండి, ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు. భార్యాభర్తను వాళ్ళ ద్విత్వం ఉంటుందా ఏకత్వం ఉంటుందా? ద్విత్వం ఉండదు. ద్విత్వం ఉంటే దెబ్బలాట్లే ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడు అనుకోండి, అతిథి వచ్చినప్పుడు ఆ అతిథికి కడుపులో భోజనం పెట్టి మీరు ప్రేమగా పంపించారు. పంపిస్తే అక్కడ భార్యాభర్తలలో ద్విత్వం ఉందా ఏకత్వం ఉందా? ఏకత్వం ఉంది. సపోజ్ ఆ అతిథి కారణంగా మీరు దెబ్బలాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏకత్వం లేదు, ద్విత్వం ఉంది. కాబట్టి భార్యాభర్త ఉన్నప్పుడు ఏకత్వం ఉంటుంది, ద్విత్వం ఉంటుంది. ఎక్కడ విభేదిస్తారో అక్కడ ద్విత్వం ఉంటుంది, ఎక్కడ ఒకే పద్ధతిలో ఆలోచిస్తారో అక్కడ ఏకత్వం ఉంటుంది కదా. అలాగే ఉమా సహాయప్పుడు కూడా అంతే, ద్విత్వం కల్పితం, ఏకత్వం కాదు. కాబట్టి ఉపాసన, కాబట్టి ఇది మాయ చేత బ్రహ్మకి ద్విత్వం వస్తుందని మీరు భ్రమపడవద్దు. బ్రహ్మ మాయా కలిపి ఏకమా రెండా? ఆవు కొమ్ములు కలిపి ఒకటా రెండా? ఒకటే. అలాగే బ్రహ్మ ప్లస్ మాయా =1. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. ఏంటంటే వీడు బ్రేక్ఫాస్ట్ మామూలుగా దీన్ని ఒక కథగా చెప్పేప్పుడు
బ్రేక్ఫాస్ట్కి మీరు స్నానం చేసి వస్తే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేశాను, ఉప్మా సిద్ధంగా ఉంటుంది, మీరు స్నానం చేసినందుకు ఆవిడ అన్నారు. అంటే వీడు స్నానం చేసి తలకాయ ముందు అద్దం ముందు నిలబడి ఇవేవో బ్రేక్ఫాస్ట్కి ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళకి కాదు ఇద్దరికి వడ్డించు, ఇద్దరు ఉన్నారా బ్రేక్ఫాస్ట్కి అంటే అద్దం ముందు నిలబడితే అద్దంలో ఇంకొకడు ఉన్నాడు కదా, వాళ్ళని లెక్కేసుకుని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు కలిపి ఒకటే. అంటే ఆవిడ ఏం చేసింది, ఇద్దరెక్కడ ఈ రెండు వాళ్ళు ఎవరండి మనం చూస్తాను ఉండడం ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి ఇద్దరంటారు మీ మొహం ముగ్గురు కదా, అలాగే ముగ్గురు నలుగురు ఉన్నారు కదా, ముగ్గురు ఇద్దరు తనేంటి అంటే ఆవిడ, అంటే ఆవిడ కూడా పక్కన వచ్చి నలుగురు అయ్యారు. అలా ఉన్నారు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్. బ్రహ్మన్ ప్లస్ మాయా ఈజ్ యూనిటీ. కాబట్టి మీరు విశ్వాసంత ఉండనక్కర్లేదు. అది యూనిటీ ఎలా ఉంది అంటే చూడండి, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఇది ఎన్ని ఒకటా ఉంటాయి, ఒకటి ఏమండి, ఇప్పుడు ఎన్ని ఒకటే అంటే అలా కాదండి. ఇంతకుముందు చెయ్యి ఒక్కటే ఉంది, ఇప్పుడు చెయ్యి ప్లస్ కదలిక రెండు ఉన్నాయి కాబట్టి రెండు అయ్యి, చెయ్యి ప్లస్ కదలిక రెండు అవుతాయో ఒకటి ఒకటే. అలాగే బ్రహ్మం యొక్క పరబ్రహ్మ లేకపోతే ఆత్మ, ఇక్కడ ఆత్మయే జగత్తును కల్పించింది కదా. ఇప్పుడు ఆత్మయే జగత్తును కల్పించినప్పుడు ఆత్మ చైతన్యంలో వచ్చిన కదలికకే జగత్తు అని పేరు, మనస్సు అని పేరు. మనస్సు అంటే జగత్తు, అది దాని లెక్క. ఆత్మ చైతన్యంలో కదలిక వస్తుంది, ఆ కదలికలో మీకు ఆ కదలికే మనస్సు. మనస్సే జగత్. మనస్సు కంటే భిన్నంగా జగత్ అనేది వేరే ఏమీ లేదు. మనస్పందన మాత్రమే జగత్. లాస్ట్ ఇయర్ మీరు అనుభవ ప్రకటనలో భాష్యకారులను చూశారు. ఇది ఎలాగంటే నేను కృష్ణాంధ్ర చెప్తూ చూడండి, ఒక అలలు వస్తున్నాయి. ఈ అలలు ఎలా వస్తున్నాయంటే ఆ అలలలో మీకు రకరకాల రూపాలు కనపడుతున్నాయి. ఒక అల మనిషి రూపంగా ఉంది, ఇంకో అల పురుషుడి రూపంగా ఉంది, ఇంకో అల స్త్రీ రూపంగా ఉంది, మరో అల చిన్నపిల్లల రూపంగా, ఏవేవో రూపాలన్నీ అలల్లో వచ్చాయనుకోండి. అప్పుడు అక్కడ ఉన్నదేమిటి, నీరు. ఆ నీటిలో కదలిక వల్ల అల వచ్చేది. అలల యందు మీకు ఇన్ని కనపడుతున్నాయి. ఈ ఇన్ని నిజంగా ఉన్నాయా, అలల కంటే భిన్నంగా లేవు. ఈ అలలన్నీ జలం కంటే భిన్నంగా ఉన్నాయా, లేవు. అదే రకంగా జగత్తుని మీరు ఏదైతే అంటున్నారో అది మనస్సు యొక్క స్పందన మాత్రమే. కాబట్టి మొత్తం జగత్తంతా దేని ఉన్నది, మనస్సునున్నది. మనస్సు అంటే ఏమిటి, ఆత్మ చైతన్యము యొక్క కదలిక మాత్రమే. కాబట్టి కదలికలో ఉన్న ఆత్మ చైతన్యానికి మాయాశక్తి అని పేరు, ఆ కదలిక. కాబట్టి దాన్ని ఏమంటారు, డైనమిక్ ఆస్పెక్ట్ అంటారు. ఆత్మ చైతన్యం యొక్క డైనమిక్ ఆస్పెక్ట్కే మనస్సు జగత్తు అని పేరు. ఆత్మ చైతన్యం యొక్క స్థాను అంటే కదలిక లేని ఆస్పెక్ట్ ఉంటుంది చూసారా, దానికి బ్రహ్మాండం. కాబట్టి ఆ చెయ్యనే కదిలించినప్పుడు ఆ కదలిక చేతి యందు ద్విత్వాన్ని తీసుకురాదు. ద్విత్వ ప్రయోజకము అని ఆ పదప్రయోగంలో ఉంటుంది. ద్విత్వ ప్రయోజకము కాదు అంటే ద్విత్వాన్ని స్థాపించేటువంటి శక్తి ఆ సత్యత్వము, ఆ సత్త కదలికకు లేదు. కదలిక ఉన్నప్పుడు కూడా ఆత్మ ప్లస్ కదలిక చలనము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఉంది. కాబట్టి ఈ మాయాశక్తిని మీరు ఏదైతే అంటారో అది పరమాత్మ స్వరూపం నుండి ద్విత్వాన్ని తీసుకురాదు. కాబట్టి ఆ మాయాశక్తిని అన్నది ఏ పరమాత్మ, దాని యొక్క పరమాత్మ యొక్క డైనమిక్ ఆస్పెక్ట్. ఏమిటి డైనమిజం, చలన శక్తి అంటే ఏమిటి, ఈ జగత్తు పుట్టుక, ఆ జగత్తేమో అది స్థితిని కలిగి ఉండుట, దాంట్లో చేతులు మార్పులు వస్తూ ఉండుట, ఆ జగత్తు మళ్ళీ విలీనం ఉంట. విలీనమైంది అంటే ఆ డైనమిక్ ఆస్పెక్ట్ బ్రహ్మలో విలీనమైపోయింది. అది పుట్టింది, జగత్తు పుట్టింది అంటే బ్రహ్మయే డైనమిక్ ఆస్పెక్ట్లో ఉంది. దీన్నే నటరాజ దృష్టాంతంలో చెప్తారు. ఇప్పుడు ఒక డ్యాన్సర్ ఉన్నారు, పెద్ద డ్యాన్సర్, ఒక ప్రసిద్ధి చెందిన డ్యాన్సర్. ఆమె లేకపోతే ఆయన ఆమె నుండి ఆమె ఆ డ్యాన్స్ డ్రెస్ అంతా వేసుకుని వచ్చారు. అయ్యా అమ్మ రండి కూర్చోండి, ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆవిడ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు కదా, అలా అనుకోండి. సో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు వాట్ ఈజ్ షీ ఈజ్ సో అండ్ సో.
ఆవిడకు ఒక పేరు ఉంటుంది, ఆవిడకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకో వీరు డ్యాన్సర్ గారు అని పరిచయం చేయరు, అది మర్యాద కూడా కాదు. ఆవిడకు పేరు ఉంటుంది, ఏమిటి మిసెస్ సోన్సో వచ్చి మన ముందు ఇక్కడ ఆ సీన్లో ఉన్నారు అని చెప్తారు. సో షీ ఈజ్ మిసెస్ సోన్సో. ఓకే, అంటే ఆవిడ ఒక స్వతంత్రమైనటువంటి ఒక స్థాయి ఆవిడకు ఉన్నది. ఇప్పుడు ఆమె వెళ్ళి స్టేజ్ మీదకి వచ్చి వారు డ్యాన్స్ని ప్రదర్శిస్తారు అనగానే ఆమె నడిచి వెళ్ళి ఆ గద్దెలో వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు వాట్ ఈజ్ షీ? డ్యాన్సర్. స్టేజ్ మీదకి వెళ్ళేదాకా డ్యాన్సర్ కాదు. రోడ్డు మీద ఎక్కడైనా కనపడితే అమ్మ డ్యాన్సర్ గారు బాగున్నారా అనుకోండి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే డ్యాన్సర్ అనే ఆ స్టేటస్ వస్తుంది, మిగతా అప్పుడు రాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిలో డాన్సర్ గారు అంటే ఎవరైనా నీకు అనుకూలంగా ఉంది అని కోప్పడతాను. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ది డాన్సర్. సో షీ ఈజ్ షీ. ఆ గివెన్ సిచ్యువేషన్లో షీ అక్వైర్స్ ది స్టేటస్ ఆఫ్ డాన్సర్. ఇప్పుడు డ్యాన్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు డాన్సర్ అయింది ఆవిడ. డాన్సర్ అయి డ్యాన్స్ చేస్తున్నారు అంటే డైనమిక్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ ఆమె చేస్తున్న డ్యాన్స్ ఆమె యొక్క డైనమిక్ ఆస్పెక్ట్గా ఆమెయే అయి ఉంటుందా, లేదా ఆమె కంటే భిన్నంగా ఏమైనా ఉంటుందా? ఉండదు. చిత్రవతి అంత డ్యాన్స్ చేశారు. ఇప్పుడు డ్యాన్స్ 10 నిమిషాలు డ్యాన్స్ చేశారండి, ఒక నంబర్ ఒక పాట డ్యాన్స్ చేశారండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకళ్ళే ఉన్నారు. మరి 10 నిమిషాల డ్యాన్స్ పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు కదా, చాలా మంచి అందంగా ఉంది, ఎంతో గొప్ప డ్యాన్స్. కాబట్టి ఇప్పుడు ఆమె ఎందుకు ద్విత్వం వస్తుందా? ఆమె ప్లస్ డ్యాన్స్ అనే ద్విత్వం వస్తుందా? ఈ క్రియాశక్తిలో ఉండే మహిమది, ఈ చలన శక్తిలో ఉన్న మహిమ ఏమిటంటే అది ఆ వస్తువు కంటే భిన్నంగా లేకుండానే వస్తువుగా ఉండగానే అది ప్రకటమవుతుంది, మళ్ళీ లేదు. ద్విత్వాన్ని తీసుకురాదు. అంచేతనే శివుడు అర్ధనారీశ్వరుడు అంటే అర్థం లేదు. తర్వాత లక్ష్మీదేవిని వైష్ణవ సాహిత్యంలో కూడా లక్ష్మీదేవిని ఎలా చెప్తారంటే ఆవిడలో పంచిపట్టు చేసి కూర్చొని కట్టుకుని పక్కన ఉందని అలా చూపించినా వర్ణించేప్పుడు ఏమని చెప్తారంటే శ్రీవత్సము అని అంటారు. అంటే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలం మీద ఉంటుందంటే అర్థం ఏంటంటే ఆయన కంటే భిన్నంగా ఉండదు. వక్షస్థలం మీద కూడా ఎలా ఉంటుంది అంటే పుట్టుమత్స రూపంలో ఉంటుంది. ఏం చెప్తారు అంటే పుట్టుమత్స అంటే ఇంకా ఆయన కంటే సుతరాము భిన్నము కాదు అని అర్థం ఉంది. వత్సము అంటే మత్స. ఇప్పుడు మత్స అన్నది మధ్యలో వచ్చిపోయి మత్స అయితే మత్సనే అంటారు. పుట్టినప్పటి నుంచి గిట్టి వరకు ఉంటే దాన్ని ఏమంటారు? పుట్టుమత్స అంటారు. ఇంకా విడదీయడానికి వీలు లేదు. ఆయన వక్షస్థలం మీద ఉంటుంది మత్స. ఆ మత్స కూడా ఎలా ఉంటుంది? గీత కింద ఉంటుంది, ఒక రేఖారూపంగా ఉంటుంది. సాధారణంగా మత్సలన్నీ నల్లగా ఉంటాయి. ఈ మత్స మాత్రం బంగారపు వర్ణంలో ఉంటుంది. ఎందుకని? అయ్యా లక్ష్మీదేవి కదండి, లక్ష్మీదేవి అంటే బంగారం కదా అని అలా వర్ణిస్తారు భాగవతంలో. అని దాని ఎందుకు గోడంత కవిత్వం, గోడంత ఉపాసన అన్నీ జోడించిన దాని వెనక ఇదంతా లిటరల్. దాని వెనకాల ఉండే స్పిరిట్ ఏమిటి? లక్ష్మి అనే శక్తి విష్ణువు కంటే భిన్నంగా లేదు అని దాని స్పిరిట్. ఆ స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మాయాశక్తి అనేది ఆత్మస్వరూపము నుండి ప్రకటమైన చలనం, ఒక డైనమిక్ ఆస్పెక్ట్. అది కొంతసేపు ఆ డైనమిజంలో భాగంగానే కాలం కూడా ఉంటుంది. అది అలా కొంతసేపు ప్రకాశించి మళ్ళీ దాంట్లో లేనది. కాబట్టి అది ప్రకటన కాకముందు ఏముంది? ఆత్మ ఉంది. మళ్ళీ విలీనం అయిపోయిన తర్వాత ఏముంది? ఆత్మయే ఉంది. మధ్యలో ఏముంది? మధ్యలో కూడా ఆత్మయే ఉంది, ఇంక మరేమీ లేదు. కాబట్టి ఇప్పుడు తాడు చూసి పావును భ్రమపడ్డ కాలంలో అక్కడ 2 ఉన్నాయా 1 ఉన్నాయా? ఒకటే ఉంది. అదేమిటి? రజ్జువే. మీరు ఎన్ని భ్రమపడ్డా అది ఉన్నది ఒక్కటి, అది రజ్జువే. కాబట్టి ఈ జగత్ అనే దృశ్యము కృష్ణ యొక్క స్వరూపమైన ఆత్మ చైతన్యం ముందు ద్విత్వాన్ని సాధించదు. బ్రహ్మ ఆ స్థాను ఈశ్వరుడికి స్థాను పేరు. చలనము లేని స్థితి పరబ్రహ్మని. చలనము ఆస్పెక్ట్, సో అది చలన ఆస్పెక్టే మాయాశక్తి అని నామకరణం. పేర్లు మాత్రమే, ద్విత్వం లేదు. శివపార్వతులకి వివాహం అంటారు. వివాహం అంటే అర్థం ఏంటి? అద్వయ పరబ్రహ్మకి పరబ్రహ్మయందు సృష్టి శక్తి, అదే మాయాశక్తి ప్రకటమైనది అని.
అంతేగాని మీరు ఏ రకంగానూ భేదాన్ని భావన చేయడానికి వీలు లేదు. అది స్వమాయ. ఆ విషయాన్ని కూడా చెప్పేస్తే అక్కడికి అది సరిపోతుంది. స ఏవ బుద్ధ్యతే నచ నిరాస్పదే ఏవా జ్ఞానస్మృతి వైనాశికానామివ అభిప్రాయ. ఇక్కడ గౌతమాచార్యులు వేదాంత నిశ్చయ అన్నలో అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, జ్ఞానము స్మృతి ఉన్నాయి. జ్ఞానం ఉన్నది కదా, ఘట జ్ఞానం ఉన్నది. ఘట జ్ఞానము స్మృతి తెచ్చుకుని సంకల్పం చేసి ఘట నిర్మాణం చేశాడు. ఈ ఘట స్మృతి ఘటాన్ని నిర్మించాలనే సంకల్పము ఘటము యొక్క జ్ఞానం వాళ్ళలో ఉంది. వ్యష్టి స్థితిలో తీసుకోండి. ఇదే పరిస్థితి సమష్టిలో కూడా నేను చెప్తాను. వ్యష్టిలో అయితే జీవుడు అంటారు, సమష్టిలో అయితే ఈశ్వరుడు అంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అంతా మిథ్య అంటావు కదా, ఇది జీవుడు లేకుండా పోయాడు, ఈశ్వరుడు లేకుండా పోయాడని కదా ప్రశ్న. దానికి సమాధానంగా ఏమని చెప్పాము, జ్ఞానస్మృతులకు ఆశ్రయమైన జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే. అలాగే సమష్టి లెవెల్లో జ్ఞానస్మృతులకు ఆశ్రయమైన ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం కూడా అదే ఆత్మ, అదే బ్రహ్మ అని మనం చెప్పాం. అయితే బౌద్ధులు ఏమంటారంటే, చూడు జగత్తు మిథ్య అన్నదాంతో సందేహం లేదు. వాళ్ళు ఫుల్గా కోఆపరేట్ చేస్తారు, జగత్తు మిథ్య. కానీ ఈ జ్ఞానస్మృతులకు ఆశ్రయమైనటువంటి ఒక ఆత్మతత్వం అనేది ఒకటి యథార్థంగా ఉంది అని మాత్రం వాళ్ళు అంటున్నారు. ఆత్మ లేదు, ఏమీ లేదు, పొందవుతుంది. మనస్సు యొక్క చలనం ఉన్నది. ఈ మనస్సు చలనం ఉన్నప్పుడు మీకు జగత్తు దర్శనమిస్తుంది. మనస్సు చలనం ఆగిపోయిందండి. ఆగిపోతే ఏం మిగిలింది? నిశ్చల ఆత్మతత్వం మిగిలిందని మనం అంటాం. వాళ్ళు ఏమంటారంటే, నిశ్చల ఆత్మతత్వం లేదు, ఏమీ లేదా, నువ్వు కల్పిస్తున్నావు అలాంటిది. అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదన్నా శూన్యము ఉన్నది అన్న ఒకటే అర్థం. అది ఆ వాక్య ప్రయోగం అలా ఉంటుంది. శూన్యము ఉన్నది అయితే చదువుతుంది, ఇప్పుడు ఏమీ లేదని అర్థం. నడుమువేలు నలుచుకోని వారు పూర్వం చిన్నప్పుడు నడుమువేలు నలుచుకో అంటే అక్కడ ఏదో నలుచుకుంటున్నాడని అర్థం కాదు, నలుచుకునేది ఏమీ లేదు. సో కంపెనీలో ఫండ్స్ ఎంత ఉన్నాయని అన్నారా అని అడిగారు. ఏదో పదప్రయోగం ఏదో కంపెనీ ఫండ్స్ ఎంత ఉన్నాయంటే ఇంత ఫండ్స్ ఉన్నాయి అని చెప్పారు. అది ఏదో ఒక సంఖ్య అనుకుని భ్రమపట్టి ఆ సంఖ్య కాదు, జీరో అని. కాబట్టి జ్ఞానస్మృతులకు ఆశ్రయము ఆత్మ పరబ్రహ్మ, అది ఉన్నది, అది ఏ పూర్ణము అంటే అద్వైత వేదాంతం. ఇది వేదాంత నిష్ఠయ. అలాంటిది ఏమీ లేదు. శూన్యము ఉన్నది, ఏమీ లేదంటే శూన్యము ఉన్నది అని చెప్పినట్లయితే నిరాస్పదే. ఆస్పదము అంటే వస్తువు, అధిష్టానం. అది ఏమీ లేదు. అధిష్టానం ఏమీ లేకుండానే జ్ఞానస్మృతులు మీకు అనుభవానికి వస్తున్నాయి. అధిష్టానం ఏం లేకుండా. ఇప్పుడు దీంట్లో రహస్యం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పాము ఉందండి, పాము చూసేది. వీడు చూసిన పాము యథార్థమా కాదా? యథార్థం కాదు, భ్రమ. రజ్జుసర్పం యథార్థం కాదు. ఇప్పుడు యథార్థం కాని పామును చూడడానికి మూలంలో యథార్థమైన త్రాడు ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. అదేవిధంగా దృశ్యమైన జగత్తుకి అధిష్టానంగా, కల్పితమైన జగత్తుకి అధిష్టానంగా ఆ ఎరుక, ఆ చైతన్యం అనేది ఉండాలి. అప్పుడే జగత్ అనే కల్పన మనకి అనుభవానికి వస్తుంది అని చెప్తే వేదాంతం. ఓకే, వాళ్ళు ఇంకో దృష్టాంతం చెప్తారు. దృష్టాంతాన్ని బట్టి తత్వం చెప్పరు, తత్వాన్ని బట్టి దృష్టాంతం చూసుకుంటారు. వాళ్ళు అంటారు, నీ పాము త్రాడు కట్టడంలో ఇక దృష్టాంతం ఏంటంటే, ఇప్పుడు ఇలా కళ్ళు నలుపుకుని చూస్తే, ఇలా కళ్ళు కొద్దిగా నలుపుకున్నాం, లేకపోతే కొంచెం నీళ్ళతో నలుపుకునో చూసినట్లయితే ఏవో రింగులు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వాటిని కేశవాంధ్రములు అంటారు. సంస్కృతంలో ఉండ్రా అంటే తెలుగులో ఉండా. ఈ ఉండా అనే తెలుగు పదానికి సంస్కృతం ఉండ్రా. మీకు ఎక్స్పీరియన్స్ తీసుకోవడం కావాలి. ఉండ్రా ర్యాప్ వచ్చింది, ఆ ర్యాప్ని డ్రాప్ చేస్తే తెలుగు అయింది. ఏదో కేశములు అంటే జుట్టు, పొరుగాటి జుట్టు ఇలా కేశాల కింద అవన్నీ చిక్కుగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఏమండి, దానికి అధిష్టానం ఏముంది? ఏం లేదు కదా. ఈ జుట్టు ఇలా కనపడుతుందండి, కనపడుతుందా? దానికి అధిష్టానం ఏముంది? ఏం అధిష్టానం లేదు.
అధిష్టానం లేకున్నా భ్రమ ఉందా లేదా? అలాగే ఆత్మ చైతన్యం అనే అధిష్టానం లేకున్నా జగత్ అనే భ్రమ ఉంటుంది. కాబట్టి జ్ఞానస్మృతులు అనే భ్రమ కల్పితములైన జ్ఞానస్మృతులకు ఆశ్రయం ఏమిటి? ఏమీ లేదు, నిరాస్పదము. ఏ రకమైన వస్తువు లేకుండానే జ్ఞానస్మృతులు కలుగుతున్నాయి. అది దృష్టాంతం. దాన్ని వాళ్ళు రజ్జుసర్ప భ్రాంతి కాదు, కేశవంతర భ్రాంతి. చిక్కు, కేశముల చిక్కు కనపడేటట్టుగా అది భ్రాంతి కలుగుతోంది కదా, ఆ భ్రాంతికి ఆస్పదమేమీ లేదు. అలాగే జగత్ అనే భ్రాంతికి ఆస్పదమేమీ లేదు అని వాళ్ళ సిద్ధాంతం. దాని మీద మన సమాధానం ఏమిటంటే నీ దృష్టాంతం తప్పు. ఎందుకంటే కేశవంతర భ్రాంతికి చుట్టూ ఉండే కాంతి ఆశ్రయం.